రోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయం 28వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2026 సంవత్సరం మార్చి నెల 8వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, దేవుని చిత్తానుసారముగా మనం జీవించినట్లయితే, దేవుని ఇష్టానికి మన యొక్క జీవితాన్ని అప్పగించి, ఆయన చిత్తంలో, ఆయన ఇష్టంలో మన బ్రతుకును ఆయనకి అప్పగించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన మనం దేనినైనా సరే యోచన చేసినప్పుడు, ఆలోచన చేస్తేనే సరిపోతుంది, అది మనకి స్థిరపరచబడుతుంది. ఆయన మన మార్గాలన్నిటి మీద ఆయన వెలుగును ప్రకాశింపచేస్తానని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. మరి ఈరోజు ఇటు రీతిగా మనం బ్రతికి ఉన్నామంటే అది కేవలము ఆయన యొక్క ఉచితమైన కృప మాత్రమే. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అంతేకాకుండా మరి మన యొక్క ప్రతి మార్గాలు, మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఏం చేస్తున్నామో, ఏ ఆలోచన చేస్తున్నామో, మనకి ఏది కావాలని అలా అడుగుతున్నామో దేవునికి, అది దేవుని ఇష్టమైతే, దేవుని చిత్తానుసారంగా మనం అడిగినట్లయితే, దేవునికి ఇష్టమైనదిగా మనం అడిగినట్లయితే, ఆయన మన యొక్క ప్రతి మార్గాల్ని, ప్రతి స్థితిని ఆయన స్థిరపరుచుతానని ఆయన మనకి యోచన చేస్తున్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. మన ప్రతి ఒక్క ఆలోచనను ఆయన స్థిరపరుస్తానని సెలవిస్తున్నాడు. ఆయన మరి ప్రతి ఒక్క మార్గముల మీద మన యొక్క వెలుగును ప్రకాశింపచేస్తానని ఆయన మనకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. మరి అట్టి కృప మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో దేవుడు దయచేయలాగున ప్రార్థనలు ఏకీభవిద్దాం. పరిశుద్ధులైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సమస్తమును మీ యొక్క ఆజ్ఞ ప్రకారంగా నడిపిస్తున్న దేవా, నీకు వందనాలు. ఈ రోజు నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము చేసే ప్రతి ఆలోచనలో ఆయన నువ్వు స్థిరపరచువాడుగా ఉన్నందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది నాయన ఈ యొక్క వాక్యం వింటున్నారో ప్రపంచవ్యాప్తంగా తండ్రి, వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారందరిలో ఉన్న ప్రతి ఒక్క అవసరతను ఎరిగిన దేవుడు సహాయం చేయండి. ప్రతి ఒక్క ఆలోచన మీరు స్థిరపరచండి దేవా, నీకు స్తోత్రాలు. వారి యొక్క మార్గాలంతటి మీద నీ యొక్క వెలుగును ప్రకాశింపచేస్తున్నందుకు నీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మీ నామను మాత్రమే హెచ్చిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన నామములో అడిగి ప్రార్థించి పొందుకునే నామ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.